తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలవగా పలు ప్రాంతాల్లో ఇవి కుండపోతగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏ తేదీల్లో ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయో వాతావరణ శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. దీనితో తెలుగు రాష్ట్రాల్లో గత నెల మే చివరిలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పుడు వర్షాకాలం జూన్లో ప్రారంభమవుతుంది. కానీ ఈసారి తొలకరి జల్లులు కురవాల్సిన సమయంలో మేఘాలు ముఖం చాటేశాయి. వర్షాలతో వాతావరణం చల్లగా ఉండాల్సిన సమయంలో భానుడు బగబగలు ఉక్కపోతతో తెలుగు ప్రజలు సతమతమవుతున్నారు. తాజాగా వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో కొద్ది రోజులు వర్షాలు కురవలేవని, ఇప్పుడు అవి వేగం పుంజుకోవడంతో తిరిగి వానలు ప్రారంభమైనట్లు తెలిపారు. నిన్న ఇరు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఇకపై ఇలాగే వర్షాలు కురుస్తూ వెదర్ కూల్గా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఈ 2 రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాల కదలికలకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో తిరిగి వర్షాలు ప్రారంభమయ్యాయి. నేడు తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయని, కొన్ని చోట్ల వర్షం కురవకున్న ఆకాశం మేఘాలతో కప్పి ఉండి వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీనితో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవగా ఇవి మరింత జోరందుకున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. జూన్ 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక జూన్ 14న మరో అల్పపీడనం ఏర్పడనుందంట. వీటికి రుతుపవనాలు తోడవనున్నాయి. దీనితో ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.